నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎంపీ రాజయ్య గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాం. చాలా రోజుల తర్వాత కనిపించారు. సంతోషంగా ఉన్నది. నాకు ఒక్కరికి కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంతోషం ఉన్నది. ఈ రాక్షస కబంధ హస్తాల నుంచి జైళ్ళకెళ్ళి విడుదలైనట్టు నా ప్రజలందరూ సంతోషపడుతున్నారు అనేటువంటి మాట. అధికారులే కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజలే కానీ, రైతులే కానీ, మహిళలే కానీ ఇలా సంతోషపడుతూ ఉన్నారు. ఈ మధ్యన మీరు అసలు కనిపించట్లేదు, ఎందుకంత? నేను ఈ గాంధీ భవన్కు స్పోక్స్ పర్సన్, వైస్ ప్రెసిడెంట్ను. ప్రతి యాత్రలో నేనున్నా. నేను రోజు గాంధీ భవన్కి వస్తాను. నేను మిమ్మల్ని ఈ రోజే చూశాను. చాలా దూరంగా ఉన్నారు అని అంటున్నారు. ఉన్నావు కానీ నువ్వు మొన్ననే పుట్టినావు కాదు బిడ్డ, నువ్వు కొంచెం చిన్నపిల్లవు, నీకు తెలియదు. ఉద్యమాలలో ఇప్పుడు నేను గట్ల పోతా, నన్ను ఎవరైనా గుర్తుపెట్టక పోతాను రాజన్న అని అంటారు. అట్లున్నదమ్మా, అట్లేమి లేదు. నేను గాంధీ భవన్ చుట్టూ ఎక్కువ తిరిగా. నేను ప్రజల చుట్టూ తిరుగుతా, ఊళ్ళల్లో ఉంటా, ప్రజల చుట్టూ తిరుగుతా. వాళ్ళే నా దేవుళ్ళని తిరుగుతా, వాళ్ళే నా బలగం, నా బంధువులని తిరుగుతా. కాబట్టి ఊరికి గాంధీ భవన్ చుట్టూ తిరుగుడు అది నాకు కొద్దిగా అభిష్టానికి విరుద్ధము. నేను వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో ఎదగాలి, వాళ్ళతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అనేటువంటి ఉద్దేశం చొప్పున నేను ఒక సామాజిక కార్యకర్తలాగా ఆలోచన చేస్తా. సమాజ కార్యకర్తలు అంటే ఒక కొత్త గుర్రం దగ్గరకు పోతే, పెద్ద హార్స్ రైడర్, ఇంటర్నేషనల్ హార్స్ రైడర్ కూడా కొత్త గుర్రం దగ్గరకు పోతే అది ఏనియది. నువ్వు దానికి సపరీలు చేసి గడ్డి పెట్టి స్నానం చేయించి పిండి పెట్టి దాన పెడితే తప్ప, దానితో సోప చేస్తే తప్ప అది స్వారీ చేయనిది. అట్లనే నా ప్రజలతోటి మమేకమై ఉంటే తప్ప నన్ను అభిమానించరు, నన్ను బాప అనరు. కాబట్టి నన్ను బాప ఎందుకంటారు, పిసోలే అంటారా? అంత ప్రేమగల మనిషి పాపం, అందరితో కలుపుకపోతాడు, అందరితో కలిసి ఉంటాడు, దానికే నన్ను బాప అంటారు బిడ్డ. అందువల్లనే నేను మంచి ప్రజల్లో ఉండి ప్రజల మేలు కోసం నేను ఒకటే కోరుతా ఉంటా, మీరు ఎవరన్నా నన్ను నచ్చితే నచ్చండి, లేకుంటే లేదు. రాజకీయ నాయకుడు ఈ రకంగా మాట్లాడకూడదు అనుకుంటారేమో. మాకు 100 ఏళ్ళు రాసిన పూర్ణ వయసు 70-80, 20-25 ఏళ్ళు చదవటానికి పోయినాయి, 20-25 ఏళ్ళు మనం సంపాదించడానికి పోయినాయి. ఈ యొక్క మిగతా 20-25 ఏళ్ళు ఏదైతే మన జీవితం ఉన్నదో అది ప్రజలకు అంకితం చేయాలని కోరుతున్నా. అందులో 100కి 100 వాళ్ళు అంకితం చేయకుండా మంచిది. ఏ నాయకుడైనా, ఏ పార్టీడైనా 50% చేయండి, పాస్ మార్కులు పొందండి ప్రజల చేత. ఇంకొక 50% మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు. ఆ సమయాన్ని 50% ప్రజలకు ఉపయోగించి వాళ్ళకు మేలైనటువంటిది, వాళ్ళకు మెరుగైన జీవన విధానం అందించడానికి ప్రయత్నం చేయాలి. అదృష్టవశాత్తు నేను ఈ కులంలో పుట్టినా, ఇంకొక ఆయన ఇంకో కులంలో పుట్టాడు, పెద్ద కులంలో పుట్టాడు, ఇంకొక ఆయన ఇంకో పెద్ద కులం, ఒక ఆస్తిపరుని ఇంట్లో ఇంకో ఆయన పుట్టాడు, ఒక ఆయన పేదోని ఇంట్లో పుట్టాడు. అదృష్టవశాత్తు పుట్టినం తప్ప మనం సొంతంగా సంపాదించుకునేది కాదు. కాబట్టి దాన్ని ఆనుకోవాలి. అరే వానిలాగా పుట్టుంటే నా గతి ఏంది, వీనిలాగా ఉంటే నా గతి ఏంది, నేను ఆ రోజు డిగ్రీ చదవకపోతే నా గతి ఏంది, నా రోజు 10th పాస్ కాకపోతే నా గతి ఏంది, వానిలాగా తట్టమొత్తు కదా మన గోదావరి బొగ్గుబాయిలల్లా అనేటువంటి భావన మనకు వస్తే తప్పకుండా వాళ్ళకు మేలు చేయాలని కోరిక లోపలికి పుడుతుంది. అది మర్చిపోయారు చాలా మంది అన్నటువంటి మాట తెలియజేస్తాను. అవును సార్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీ వంతు సాయం ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ ఎలా ఉంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశానికి హక్కులు లేనినాడు, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు లేదు, అడిగే హక్కు లేదు, స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేనినాడు 565 మంది రాజులు, 1000 మంది పైన సంస్థానాధీశులు, అలాంటి రోజుల్నే స్వతంత్రం అనేటువంటి పదాన్ని వాడి ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడ్డ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నోనికి ఒకటే ఓటు, లేనోనికి ఒకటే ఓటు, చదువుకున్నోనికి ఒకటే ఓటు, చదువురానోనికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. దాన్ని రాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా సమాజ స్ఫూర్తితోటి ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంగా, అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లుతూ ఉంది. దాన్ని ఆస్వాదించుకొని దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ప్రమాదం చేస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎందుకు అని అంటున్నా అంటే, దీనికి పెటెంట్, ప్రజాస్వామ్యానికి పెటెంట్ రైట్ ఎవరికి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రాయించిన వాళ్ళకి పెటెంట్ రైట్ ఉంటుంది. దానికి విఘాతం జరుగుతున్నప్పుడు దాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీకి వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారు జై భారత్ జోడో అనేటువంటి యాత్ర చేపట్టి, నఫరత్ చోడో భారత్ జోడో అనేటువంటి యాత్ర చేపట్టి ముందుకు వెళ్ళిండు. ఆ రోజు కూడా మరి కాంగ్రెస్ జెండా పట్టుకోవచ్చు కదా మావాడైతే.
కాంగ్రెస్ జెండా పట్టలే, జాతీయ జెండా పట్టిండు. ఈ జాతిని సమగ్రంగా సమైక్యంగా ఉంచాలి, ఈ భారతదేశం ఉపఖండం అంతా దేశాన్ని కలిసికట్టుగా ఉండేటట్టు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ బీజేపీ దుర్మార్గ ప్రభుత్వం మతం పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విడగొడతా ఉన్నది, విచ్చగొడతా ఉన్నది. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను పెట్టి మోసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నది. మొన్న ఎలక్షన్లు ఉన్నటువంటి క్యాండిడేట్, వివేక్ అనేటువంటి క్యాండిడేట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ చేపిస్తూ ఉన్నది. ఇది అప్రజాస్వామ్యమైనటువంటి మాట. రోజు డీకే కుమారస్వామి, మన శివకుమార్ యొక్క క్యాంపులో రాజ్యసభ ఎన్నికప్పుడు కూడా ఈడీ రేడ్ చేసి భయభ్రాంతులు చేస్తూ ఉన్నది. ఈ దేశం అట్లా చేయకూడదు, ప్రజాస్వామ్యం పరిరక్షించాలని భారత్ జోడో యాత్ర చేపట్టడం, ఈ రాష్ట్రంలో హాస్య జోడో కార్యక్రమాన్ని మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు చేపట్టి ప్రజలను చైతన్యపరిచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చడానికి పునాదులు వేసిన ఘనత మా నాయకులకు దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, అయితే ఇంతకుముందు మీరు ఎంపీగా పనిచేశారు, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, మీరు ఎంపీగా వచ్చే అవకాశం ఏముందంటారా? కాంగ్రెస్ పార్టీలో అనేక మంది యోగ్యులైనటువంటి కార్యకర్తలు ఉంటారు. నా సేవా నిరతిని, నా అంకిత భావాన్ని, నా లాయాలిటీని, నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను గుర్తించి, నా యోగ్యతను గుర్తించి తప్పకుండా నాకు సముచిత స్థానం ఇస్తుందని నేను నమ్ముతున్నాను. తప్పకుండా నాకు ఎంపీ టికెట్ వస్తుందని నమ్ముతున్నాను. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున నన్ను గెలిపించబోతున్నారు. గెలిచిన తర్వాత రాష్ట్రంలో అవసరమైనటువంటి నిధులను కేంద్రం నుండి తీసుకొచ్చడం ఒకటి వంతు. రెండో వంతు ఏంటంటే చాలామందికి తెలియదు, కేంద్రంలో అమలవుతున్నటువంటి జాతీయ కార్యక్రమాలు ఏవైతున్నాయో, ప్రతి డిపార్ట్మెంట్లో ఏవైతున్నాయో వాటిని విశ్లేషించి నా రాష్ట్రానికి అనుకూలమైనటువంటి ప్రాజెక్టులను ఎంపిక చేసి ఈ రాష్ట్రం యొక్క ఆమోదంతో కేంద్రంలో పార్లమెంట్లో బిల్లులు పెట్టించి వాటి పాస్ చేయించి ఈ రాష్ట్రం యొక్క ఎదుగుదలకు, ఈ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల యోగక్షేమాలకు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగవడానికి కావలసిన కార్యక్రమాలన్నీ నేను వెతికి తీసుకొస్తాను. నాకొక్కసారి ఓటిస్తే, నేను తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మళ్ళొకసారి ఓటిచ్చి చూడండి, తప్పకుండా ఈ రాష్ట్రం యొక్క లోటును పూర్తి చేస్తూ పాటుగా మిగులు బడ్జెట్గా తెచ్చడానికి 5 ఏళ్లలో మేము కృషి చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇక సంక్షేమ పథకాల గురించి మాట్లాడినట్లయితే కొన్ని లోటుపోట్లు అయితే ఉన్నాయి, మరి దీనికి మీరు ఏం చెప్తారు? అంటే మహిళలకి ఆర్టీసీ బస్ ఫ్రీ ఇచ్చారు, కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు వాళ్ళు ధర్నా చేద్దామని అంటున్నారు. సో వాటికి ఎలాంటి పరిష్కారం ఉండబోతుంది? ఏ చర్య తీసుకున్నా సైన్స్ చెప్తుంది, ఏ చర్య తీసుకున్నా ప్రతి చర్య ఉంటుంది. ఏ మంచి పని చేసినా ఇంకొకటి వాళ్ళకు దెబ్బ తగులుతుంది. వాళ్ళ ఆయాసాన్ని తీర్చడానికి, వాళ్ళకు ఏ కోరికలు ఉన్నాయో వాళ్ళని కూడా ఆదుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రాజెక్టు కట్టినామనుకో భూమి కోల్పోతారు, భూమి కోల్పోవద్దంటే ప్రాజెక్టు కాదు. కాబట్టి కొంత నష్టం జరుగుతుంది, కొందరికి లాభం జరుగుతుంది. వాళ్ళకు పునరావాసం ఇస్తాం, వాళ్ళకి ఏమి కావాలో అవి చేస్తాం. నిజంగానే బస్సులు ఇవ్వటం మూలాన ఆటో వాళ్ళకు కొద్ది ఇబ్బంది జరుగుతుండొచ్చు, ఆ ఇబ్బందిని తొలగించే కార్యక్రమాలు చేయాలి. రైలు ఎక్కితే పడుతుంది కాబట్టి ఎక్కనంటే కలవదు, బస్ ఎక్కితే యాక్సిడెంట్ అయితే కాబట్టి ఎక్కనంటే కలవదు. కాబట్టి బస్ ఎక్కాలి, సవరించుకోవాలి అనేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. వాటి కార్యక్రమాలు రూపొందిస్తామనేటువంటి మాట తెలియజేస్తాను. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇదండి, ఈ విధంగా వరంగల్ ఎంపీగా వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి పార్లమెంట్లో రాజయ్య గారు కనబడిపోతారు అని అన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సార్ కూడా అదే నమ్మకంతో చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈసారి ఎక్కువ సీట్లు కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం కూడా ఉందనిపిస్తుంది.